బాల కార్మికత్వం నుంచి రక్షించబడి ప్రభుత్వ ఆశ్రయ గృహంలో తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న 10 ఏళ్ల చిన్నారి శ్రీరామ జెర్సీ ప్రాణాపాయం నుంచి బయటపడేలా ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటూరి ఏవీఏ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ చిన్నారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపిన స్పందన ప్రశంసనీయమని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయలు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో శస్త్రచికిత్స సాఫల్యంగా జరిగిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి కోలుకుంటున్న విధానాన్ని కమిషన్ సభ్యులు డి శ్రీనివాసమూర్తి, ఎంజీ పద్మలత, కమిషన్ కార్యదర్శి ఉమాదేవులతో కలిసి స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. చిన్నారికి ఉత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి, సంబంధిత అధికారులకు కమిషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. బాలల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిబద్ధత ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. చిన్నారి శ్రీరామ జెర్సీ కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చదువుతున్న శ్రీరామ జెర్సీ అనే పాప 10 సంవత్సరాల పాపకి గుండె ఆపరేషన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న మణిపాల్ హాస్పిటల్లో ఈ నెల 24వ తారీఖున జరిగింది. ఏదైతే గత 4 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం చిన్నపిల్లని బెగ్గింగ్ చేస్తూ ఉన్న సందర్భంలో బాల సదనంలో రిస్క్యూ చేసి బాల సదనంలో చేర్చిన సందర్భంలో ఆ పాపకి హార్ట్ సర్జరీ అవసరం పడితే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ప్రభుత్వ అధికారులు స్పందించి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఉద్దేశంతో తెలుసుకోవాలనే సందర్భంలో మా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున ఈరోజు ఆ పాప యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి వారికి మెరుగైన చికిత్స చేయించినందుకు మా కమిషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తగిన ఆ శాఖ మంత్రివర్యులకి అందరికీ కూడా కమిషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.